మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుషాయిగూడ లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దయానంద్, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఐఏఎస్ తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీ స్టాల్స్ ను ప్రారంభించిన పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందిన 5,62,421 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో పాటు సంఘాల్లో లేని మహిళలకు కూడా ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాది వేలాది మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మేడ్చల్ కానీ, ఉప్పల్ కానీ, మరి ఎల్బీనగర్ అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి మన ఇన్ఛార్జ్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కూడా మరి మేమంతా కూడా వారితో పాటు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో, ముఖ్యంగా మహిళలకు మరి అయితే బస్ సౌకర్యం కల్పిస్తుందో, నూతనంగా కూడా కొత్త బస్సులు తీసుకొని ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఆర్టీసీ ఫ్రీగా సేవలు అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఇలా రూరల్ ఉన్నటువంటి డాక్రా సంఘాలు అయితే ముందుకు వస్తుందో ఆ డాక్రా సంఘాల ద్వారా కూడా మహిళలకు వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా ఏదైతే వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడం కానీ, వాళ్ళకు లోన్లు తీసుకొని వాళ్ళలో కాలంగా నిలబడి లక్షలాది మంది మహిళలకు కోటీశ్వరం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చేస్తుందో దానికి మీరు అందరూ కూడా ముందుండి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ అంతా మీరు పొందాలి. దీనికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో పనిచేస్తారు. మేమంతా కూడా మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మన ఇన్ఛార్జ్ మంత్రి మేమంతా కూడా మీకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో పనిచేస్తామని చెప్పుకుంటూ ఇది మంచి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేస్తుంటే కమిషనర్ గారు చెప్పినారు. ఈరోజు 500 మందికి ఇచ్చి 5 లక్షల నుంచి 6 లక్షల మంది మహిళలకు మరి చీరలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పుకుంటూ